సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. చంద్రగిరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు పూర్తి. పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు లేక విద్యార్థుల అవస్థలు. తాడుతో బంధించి ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకుల తనకు న్యాయం చేయాలంటూ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన చేపట్టిన ఓ యువకుడు. బషీరాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి భూ రికార్డులను తరలించిన రెవెన్యూ అధికారులు. ప్రజా సమస్యలను తీర్చడంలో దూసుకుపోతున్న బషీరాబాద్ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్. బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యాలు, అక్రమ కేసులను అరికట్టండి జిల్లా ఎస్పీని కోరిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం దస్తగిరిపేట శివారులోని చంద్రగిరిలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెల 30వ తేదీ మంగళవారం జరిగే స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం 4:30 స్వామివారి మేలుకొలుపుతో పాటు 31వ తేదీ బుధవారం ఉదయం సుప్రభాత సేవ, విశేష ఫల పంచామృతాభిషేకం, మహామంగళహారతి, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారిని దర్శించుకునే భక్తులు సాంప్రదాయ దుస్తులను ధరించి దేవాలయానికి రావాలని అర్చకులు సూచించారు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ గురుభ్యో నమః. ఓం. రేపటి రోజున అనగా 30/12/2025 రోజున స్వామివారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా దస్తగిరిపేటలో వెలిసినటువంటి శ్రీ భూదేవి శ్రీదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుపుచున్నాము. ఇట్టి కార్యక్రమానికి సభక్తులు ఉదయం 4 గంటలకు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి 5 గంటల నుండి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృప పాత్రలు కాగరని కోరుచున్నాము. అలాగే ద్వాదశి రోజున 31/12/2025 రోజున బుధవారం రోజు ఉదయం 4 గంటలకు స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకము, అలంకరణ, మరి మహానివేదనము, మహా హారతి జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి భగవంతుని కృపకు పాత్రలు కావాలని సభక్తులు ఎల్లవారికి కోరుచున్నాం. ధన్యవాదాలు. పాఠాలను బోధించే ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఉపాధ్యాయుని కోసం ఒక్కరోజు మొత్తం ఎదురు చూశారు. తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో బోధించవలసిన ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో విద్యార్థులు అసౌకర్యానికి లోనయ్యారు. కోనాపూర్, చెంగస్పూర్ గ్రామాలు ఒకే దగ్గర రోడ్డుకు ఇరువైపులా ఉంటాయి. కోనాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో ఇతర ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో సంబంధిత అధికారులు విద్యార్థులను చెంగస్పూర్ ప్రభుత్వ పాఠశాలకు పంపించవలసి ఉంది, లేదా అందుకు ప్రత్యామ్నాయంగా సిఆర్పీలను కేటాయించవలసి ఉండేది. సిఆర్పీని కేటాయించవలసి ఉన్న సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. బీద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా విద్యార్థులు తమ చదువుల పట్ల నిర్లక్ష్యానికి గురవుతున్నారు. అదే చెంగస్పూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్నారు. కోనాపూర్ లో ఉన్న ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో విద్యార్థులు చదువుకోలేక అసౌకర్యానికి గురయ్యారు. పై అధికారులు విద్యార్థుల బోధనపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోనాపూర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు బోధన సౌకర్యం అందుబాటులో ఉన్న కేవలం 6 విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. అందులో 2వ తరగతి మరియు 3వ తరగతి విద్యార్థుల సంఖ్య శూన్యం. ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడంతో అసౌకర్యానికి గురైన విద్యార్థుల విషయంలో స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ను వివరణ కోరగా కోనాపూర్ లో ఉన్న విద్యార్థులను చెంగస్పూర్
ప్రాథమిక పాఠశాలకు తీసుకువెళ్లి ఒక్కరోజు చదివించాలని ఆదేశించామని తెలిపారు. కానీ బీద విద్యార్థులు తరచుగా ఇలా విద్యా బోధన పట్ల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంప్లెక్స్ పద్ధతిలో పెట్టింది కదా, నాకు కొనాపూర్ అయినా లీవ్ పెట్టిండు. ఆ పిల్లల్ని చెంగేశ్వర్ అయినా చెప్పినాం. ఆడ చెప్పమని శ్రీధర్ అని ఉంటాడు. ఆడైతే మధ్యాహ్నం భోజనం పెట్టిన తర్వాత పిల్లలు ఏమో మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోయింది. 5 మంది పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చేసి అయిపోయింది. ఆయన లీవ్, నేను కూడా సెలవులే ఉన్నా. మొన్ననే ఈరోజు వచ్చింది నేను కూడా. అయితే మా వెంకటమ్మ ఉంటుంది, ఆమె సిఆర్పి ఉంటుంది. ఆమెకు ఫోన్ చేసి చెప్పి అందులో 4 సిఆర్పి ఉంటుంది. 4 సిఆర్పీలు అదే అడ్జస్ట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ డేటా గీటా అవన్నీ ఏమైనా ఉంటే అది మా దగ్గర ఎట్లుందంటే ఇది ఇయర్ ఎండింగ్ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఇయర్ ఎండింగ్లో అందరు లీవ్లు అంటే సాటర్డే నాడు మాట్లాడారు అంటే మన కాంప్లెక్స్ మీటింగ్లో ఉండేది. మనం క్లాస్ మానస నికిత మా తమ్ముడు ఉంటే మా తమ్ముడు తాండూరు మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై 2 వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం జరిగిన ఈ సంఘటన విషయంలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాహిర్భూమికి వెళ్లిన ఓ మైనర్ బాలికను ఓ అగంతకుడు తన స్నేహితుడికి సమాచారం అందించి 2 కలిసి మైనర్ బాలికను తాడుతో బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. మైనర్ బాలికను తాడుతో బంధించడంతో బాలిక కేకలు వేయడంతో పరిసర ప్రాంతంలో ఉన్న కొందరు అక్కడికి చేరుకున్నారు. ఆ బాలికను కాపాడిన స్థానికులు ఓ యువకుణ్ణి పట్టుకోగా ఇంకో యువకుడు తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం. పట్టుకున్న యువకుణ్ణి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు స్థానికులు తెలిపారు. పెద్దేముల్ మండల కేంద్రంలో వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఓ యువకుడు ఆందోళన చేపట్టాడు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన మోసిన్ అనే యువకుడు తన ఇంటి స్థలం విషయంలో తనకు అన్యాయం జరుగుతున్నదని న్యాయం చేయాలంటూ వాటర్ ట్యాంక్ పైకి వెళ్లి నిరసన చేపట్టాడు. విషయం తెలుసుకున్న పెద్దేముల్ ఎస్ఐ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకొని మోసిన్ కు న్యాయం చేస్తామని సమాధానపరచడంతో యువకుడు వాటర్ ట్యాంక్ పై నుండి కిందికి దిగాడు. ఈ సంఘటన పెద్దేముల్లో కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు బషీరాబాద్ మండలంలోని బూరికాడ్లను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. సోమవారం బషీరాబాద్ మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో 1954 సంవత్సరం నుండి 2017 వరకు ఉన్న బూరికాడ్లను వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బూరికాడ్లను తరలించారు. బషీరాబాద్ నూతన సర్పంచ్ గా ఎన్నికైన వెంకటేష్ మహారాజ్ ప్రజా సమస్యలను తీర్చడంలో దూసుకుపోతున్నారు. బషీరాబాద్ లోని 2-3 వార్డులలో నీటి సమస్య తీవ్రంగా ఉందని వార్డు సభ్యులు సోమవారం ఉదయం సర్పంచ్ కు ఫిర్యాదు చేయగా అదే రోజు సాయంత్రం లోపు కొత్త మోటార్ను బిగించి నీటి సమస్యను తీర్చారు. దీంతో సర్పంచ్ వెంకటేష్ మహారాజ్ కు బషీరాబాద్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వారితో పాటు జీవనికి సర్పంచ్ రామని బసప్ప, దామర్చేడ్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు వెంకటేష్ మహారాజ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దౌర్జన్యాలు చేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రాను కలిసి పలు విషయాలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన కోటపల్లి సర్పంచ్ జంగం బసమ్మ భర్త జంగం సంగయ్య స్వామిపై 6 మంది దాడి చేసిన విషయంలో A1 నిందితుడిగా ఉన్న వ్యక్తిని A6 నిందితుడిగా కేసు నమోదు చేశారని,
న్యాయంగా విజయం సాధించిన వ్యక్తిపై ఇలా దాడి చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి డీఎస్పీ స్థాయి అధికారితో ఈ కేసును విచారణ చేపట్టాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని, రాబోయే కాలంలో వడ్డీతో సహా అన్ని తేలుస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులకు రోహిత్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కోట్పల్లిలో 18వ తారీఖు రోజు ఏదైతే దాడి జరిగిందో, సంగయ్య సీనియర్ నాయకుడు, ప్రజానాయకుడు, ఆయన పైన ఏదైతే దాడి జరిగిందో అది చాలా బాధాకరం. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాం. అయితే ఇది రాజకీయంగా రౌడీజానికి, రాజకీయంగా ఒత్తిడితోనే మరి ఈ దాడి జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నేను ఎన్నో రోజుల నుంచి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రౌడీజం పెరిగిపోయింది, అరాచకాలు పెరిగిపోయినాయి, ఈ విధంగా దాడులు కూడా చాలా ఎక్కువైపోయినాయి అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సంగయ్యను చూస్తే చాలా బాధ అవుతా ఉంది. ఆయన ఊరందరూ కలిసి ఆయనను బంపర్ మెజార్టీతో వాళ్ళ మిసెస్ని గెలిపిస్తే ఈరోజు ఆయన్నేమో చావు బతుకుల మధ్య ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం. పోలీసులకు విచారణ జరుపుతున్నాం మేము అని చెప్పేసి 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఊరు మొత్తం తెలుసు దాని వెనుకల ఎవరు ముఖ్యమైన పాత్ర పోషించారనే విషయం అందరికీ ఊరు మొత్తం తెలుసు. అయితే ఆయనని A1 కాకుండా A6 పెట్టడము అనేది దాని వెనుకల ఏం మతలబు ఉంది అనేది మాకు అర్థమవుతలేదు. విచారణ అనేది సక్రమంగా జరగాలి, సంగయ్య కుటుంబానికి న్యాయం జరగాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ వికారాబాద్ జిల్లాలో జరగొద్దు అనే ఉద్దేశంతోనే దీనిపైన నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా వికారాబాద్ జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆమెకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక డిఎస్పీ స్థాయి అధికారితో ఈ విచారణ జరిపించాలి. అది కూడా మరి కోట్పల్లికి సంబంధం లేని ఒక అధికారితో విచారణ జరిపించాలి అని చెప్పి మేము ఎస్పీ గారిని కోరడం జరిగింది. తాను కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ ఎంక్వైరీని ముమ్మరం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను ఈరోజు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారులతో. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇటువంటిది ఒక్క సంఘటన మనం ఎక్కడ కూడా చూసిన దాఖలాలు లేవు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2 సార్లు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. ఏ రోజు కూడా ఇటువంటి ఒక్క సంఘటన కూడా జరిగిన దాఖలాలు లేవు. మరి ఎందుకు ఇప్పుడు తాండూరు నియోజకవర్గంలో చూస్తే మరి మొన్న బషీరాబాద్ మండలం భోజనాయక్ తండ కావచ్చు, పెద్దేముల్ మండలంలో కావచ్చు, తాండూరు మండలంలో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ ఇటువంటి దాడులు ఇటువంటి చాలా ఎక్కువైపోయినాయి అనే విషయాన్ని నేను చెప్పడానికి చింతిస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ నాయకులతో ఒకటి తెలియజేస్తా ఉన్నా, మీరు ప్రజల జోలికి కానీ, మా నాయకుల జోలికి కానీ, మా కార్యకర్తల జోలికి కానీ, లా అండ్ ఆర్డర్ని మీరు డిస్టర్బ్ చేయాలన్నా, ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఉన్న పీస్ఫుల్ వాతావరణాన్ని మీరు డిస్టర్బ్ చేయాలనుకుంటే మేము ఎవ్వరం కూడా ఇక్కడ గమ్మున కూర్చునేటి వాళ్ళం లేం. తప్పకుండా తీవ్రమైన పరిణామాలను మీరు కూడా చూస్తారు. మాకు కొట్టడానికి రాదా, లేకపోతే మాకు బెదిరియడానికి రాదా, కానీ మేము అట్లా చేయం. బీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. మాకు ఇటువంటి చిల్లర విషయాలు మాకు నేర్పించలేదు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నాడో అదే విధంగా ఈ కింది స్థాయి నాయకులు కూడా ఇదే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. ఎవరెవరైతే ఇప్పుడు విర్రవీగుతున్నారో నేను మీ అందరికి హెచ్చరిస్తా ఉన్నాను, భవిష్యత్తులో మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. మీ లెక్కలన్నీ కూడా జమ చేస్తాం. తప్పకుండా మేము అధికారంలోకి వచ్చినాక మీ సంగతి చెప్తాం. ఇటువంటివి చేస్తే కనుక మీరు ప్రజలకు న్యాయం చేయండి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయండి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. మేము దాన్ని స్వాగతిస్తాం, మేము మీ ఎమ్మటి నిలబడతాం. అంతేగాని ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి రౌడీజము, ఇటువంటి బెదిరింపులు చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి నేను హెచ్చరిస్తూ, నేను అదేవిధంగా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే, తాండూరు ఎమ్మెల్యే
18వ తారీఖు రోజు ఇన్సిడెంట్ అయితే 20వ తారీఖు రోజు సంగయ్య గారిని వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది. అదే రోజు మధ్యాహ్నం ఈ కుట్రలో ముఖ్య పాత్ర పోషించిన బందయ్యను ఎంబడి పెట్టుకొని ఒక అయ్యప్ప స్వామి పూజకు పోయిండు, కోట్పల్లిలో తిరిగిండు. మరి ఎమ్మెల్యేకు అన్ని తెలిసి కూడా మరి ఇటువంటి నిందితులను మరి ఏ విధంగా చేరదీస్తున్నాడు, దీన్ని బట్టే క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యే అదేవిధంగా అధికార పార్టీ నాయకులది పూర్తి హస్తం దీంట్లో ఉందని చెప్పి మేమే కాదు కోట్పల్లిలో ప్రతి ఒక్కరు కూడా ఇదే భావిస్తా ఉన్నారు. అంతేకాదు ఆయన ఏదో ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. నిజంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బందయ్య అదేవిధంగా వార్డు మెంబర్లు ఈ దుర్ఘటన చేయడంతోనే ఈరోజు సంగయ్య హాస్పిటల్ పడ్డాడు. నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా, సంగయ్యకు అయ్యే పూర్తి ఖర్చు ఆయన ఎప్పటికైతే నయమవుతాడో అప్పటి వరకు మొత్తం ఖర్చు కాంగ్రెస్ మళ్ళీ నాయకులు భరిస్తారా లేకపోతే ఎమ్మెల్యే భరిస్తాడా, ఎవరైతే చేయాల్సిందే అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మొన్న ఒక నాయకుడు వచ్చేసి మరి పరామర్శించడానికి వచ్చిండు. పరామర్శించి వచ్చిన నాయకుడిని నేను అంటున్నా, ఇతర పార్టీ నుంచి వచ్చిండు. ఆయన వచ్చేసి ఆయన ఏదో ప్రెస్కి ప్లస్ ఏదో సోషల్ మీడియాలో వీడియోలు వదిలిండు. నేను అడుగుతున్నా, ఇదే బందయ్య ఆ రోజు కోట్పల్లిలో నీ బోటింగ్ ప్రాజెక్ట్ నడిపేనికే ఇదే బందయ్యని నువ్వు వెంబడి పెట్టుకొని తిరగలేదా? ఇదే బందయ్యని నువ్వు ప్రోత్సహించలేదా? మరి ఈరోజు మీ ఇద్దరికి చెడింది కాబట్టి నువ్వు ఈరోజు బందయ్య మీద ఆరోపణలు చేస్తున్నావు. సరే ఆ రోజు ఏదో చెప్పినావు, మళ్ళీ నేను అడుగుతున్నా, నీకు ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో, నీకు నిజంగానే సంగయ్య మీద నిజంగానే ఇంత ప్రేమ ఒలకపోసేటట్టుంటే నువ్వు నీ కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టుకొని నువ్వు ఆయనకు చికిత్స చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా పోలీస్ అధికారులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయచేసి మీరు ప్రజలకు ప్రజలకు న్యాయం చేయండి, లా అండ్ ఆర్డర్ని అదుపులో పెట్టుకోండి. ఈ వికారాబాద్లో పీస్ఫుల్ వాతావరణం కోసం మీరు అందరు కూడా కృషి చేయండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మీరు అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలోకి వస్తే ప్రజలకు ఇబ్బంది పడతారు. మరి మేము కూడా మిమ్మల్ని ఊరికేనే వదిలిపెట్టాము, తప్పకుండా ఏ స్థాయికైనా పోయి మేము విచారణకు డిమాండ్ చేస్తాం. మాకు ఎస్పీ గారిపైన స్నేహా మేరా గారిపైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా తను న్యాయం చేస్తుంది, సంగయ్య కుటుంబానికి న్యాయం చేస్తుంది, వికారాబాద్ జిల్లాకు న్యాయం చేస్తుంది, వికారాబాద్ జిల్లాను శాంతి భద్రతల్లో అన్ని విధాలుగా బాగా చేస్తుంది అని చెప్పి నాకు నమ్మకం ఉంది అని చెప్పి మేము తెలియజేస్తూ, సంగయ్య కుటుంబానికి మేము తప్పకుండా అండగా ఉంటాం. సంగయ్య కూడా త్వరలో నయం కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.